హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో దేవరా మూవీకి సంబంధించిన థర్డ్ సింగిల్ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట ఫైనల్గా. సో నిన్ననైతే పోస్టర్ రిలీజ్ చేశారు, దానికి సంబంధించి ఒక షార్ట్ కూడా చేసిన అనమాట. సో ఇవాళనైతే ఏకంగా ప్రోమోను రిలీజ్ చేశారనమాట. సో అనుకున్నంత హైప్ అయితే నాకు రాలేదు ఈ ప్రోమో మీద. ఇప్పుడు మీకు ఫియర్ సాంగ్ చూసుకోండి, వేరే లెవెల్ ప్రోమో ఉంటుంది. అండ్ మొన్న చుట్టమల్ల సాంగ్ చూసుకోవాలి, ఇంకా బాగుంటుంది. సో ఇందులో అయితే అంత అనిపించలేదు. దావుడే అట సాంగ్ పేరు. సో ఈ ఫుల్ వీడియో సాంగ్ అన్నమాట, లిరికల్ అని చెప్పేసి ఏం చెప్పలేదు అక్కడ. ఇప్పుడు మామూలుగా సెకండ్ సింగిల్ అని చెప్పేసి దాని పేరు మెన్షన్ చేస్తారు, అంతే. ప్రోమో రిలీజ్ చేస్తారు, తర్వాత డైరెక్ట్ అది చేస్తారు. ఫుల్ వీడియో సాంగ్ అని చెప్పలేదు, ఫుల్ వీడియో లిరికల్ అని కూడా చెప్పలేదు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఫుల్ వీడియో సాంగ్ అయ్యే ఖచ్చితంగా దించబోతున్నారని నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటు ఇది ఎప్పుడంటే సెప్టెంబర్ 4 తారీఖు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలు. సో రేపు సాయంత్రం అయితే వస్తుందన్నమాట. సో చూడాలి అనిరుద్ ఏ రేంజ్లో కొడతారో. దీనికి మరి లిరిక్స్ ఎవరు రాస్తారో నాకు అంత ఐడియా లేదు. ఒక ఫియర్ సాంగ్ మాత్రం బాగుంది, ఫియర్ సాంగ్, చుట్టమల్ల సాంగ్ కూడా బాగుంది. ఈ సాంగ్ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుందాం. మూవీ టీంని అయితే ఎంకరేజ్ చేయండి. సో ఈ 25 డేసే ఉన్నది దేవరకు అయితే. సో మేబీ నాకు తెలిసి ఇది ఐటమ్ సాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మీకు కొరటాల శివ గారి మూవీస్లో ఐటమ్ సాంగ్స్ గురించి తెలిసిందే, ఖచ్చితంగా ఉంటుంది. మిర్చి మూవీలో కానీ, మనకి జనతా గ్యారేజ్లో కానీ, ఏ మూవీ తీసుకున్నా కూడా మ్యాక్సిమం పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఐటమ్ సాంగ్స్ అయితే. ఇదైతే ఐటమ్ సాంగ్ కాబోతుందని నా ఒపీనియన్. సో మీరేమంటారో కామెంట్ చేయండి. ఇందులో అయితే జాన్వీ కపూర్ అండ్ ఎన్టీఆర్ అయితే అట్నే అవపడతారు. ఇందులో ఇక్కడ ఈ పోస్టర్లో ఉన్న ఎన్టీఆర్ ఎవరో కాదు, మనకి సెకండ్ ఎన్టీఆర్. ఇక్కడ ఈ ఎన్టీఆర్ వెనుకున్న ఎన్టీఆర్ ఈ ఎన్టీఆర్ అనమాట, అర్థమవుతుందా? కొడుకు ఎన్టీఆర్ అని చెప్తున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దేవరా థర్డ్ సింగిల్ ప్రోమో రివ్యూ అయితే. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.